సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున ఏమంటూ ఉన్నారు దేవుడు అంటే, ఆయన యొక్క సన్నిధి అంట మన మీద ఉదయింపజేసి మనకి సమాధానము కలగజేస్తారంట. ఏ సమాధానము లేక మనము ఇబ్బంది పడుతూ ఉన్నామో, దేని చేత మనము బాధింపబడుతూ ఉన్నామో, మన జీవితాలలో వెలుగు అనేది లేక ఇబ్బంది పడుతూ ఉన్నామా, లేకపోతే మన జీవితాలలో మరి ఎటువంటి మార్గము కనపడక ఇబ్బంది పడుతూ ఉన్నామా అనేది మన యొక్క జీవితాలలో ఎంతో సతమతం అవుతూ ఉంటాం. అయితే దేవుడి దినము ఏమంటూ ఉన్నారు అంటే, నా సన్నిధి అంటూ ఉన్నారు. ఆయన సన్నిధిని మనకి అనుగ్రహింపచేసి మన జీవితంలో ఆయన యొక్క సన్నిధిని మనకి తోడుగా ఇచ్చి మనకి సమాధానము కలగజేస్తారంట. అంటే ఆయన సన్నిధి మన జీవితాలలో ఉండినప్పుడు మనకి చీకటి అనేది లేకుండా వెలుగుమయముగా ఉండి మన మార్గము ఎటువైపు ప్రయాణము చేయాలి అనేది మనకి బోధిస్తారంట. కాబట్టి మన జీవితము ఎల్లప్పుడూ కూడా నెమ్మదిగాను సమాధానముగాను మనకి ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో అనేక విషయాలలో ఎంతో మదన పడుతూ ఉంటాం. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఎంతో మొరపెడుతూ ఉంటాం. అందుకని దేవుడు ఈ దినమున మనకి ఈ వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది. అవునండి, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఎల్లప్పుడూ కూడా మేలు అనేది గొప్పగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగే ఆయనని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అన్ని విషయాలలో దేవుడు మనకి సహాయం చేస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఒక్కటే చేయాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు ఆయన సన్నిధి మనతో ఉండి మన జీవితాలకి ఎంతో నెమ్మదిని, అలాగే మన యొక్క జీవిత గమ్యానికి దేవుడు అనేక విషయాలు నడిపిస్తూ ఉంటారు. మన జీవితంలో ఏ విధముగా మనము వెళ్ళాలి, ఏ విధముగా మన కుటుంబం నడవాలి అనేది ఆయన నడిపిస్తూ ఉంటారు. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు గల వారిగా ఉన్నామా, లేకపోతే త్రోవ తప్పిపోతూ ఉన్నామా అనేది మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతే. ఇంకా మనము దేనికోసం కూడా ఆలోచించుకుంటూ మదన పడుతూ బాధపడుతూ ఉండనవసరం లేదు. అదొక్కటి కనుక మనము చేస్తే మన జీవితాలలో గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదము, సమాధానము, ఆయన సన్నిధి అన్నీ కూడా మనకి తోడై ఉంటాయని ఈ దినమున మరొకసారి దేవుడు మనకి ఎంతగానో ఆయన ప్రేమతో ఆయన వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నాయన. నా తండ్రి, ప్రతి ఒక్కరికి నాయన ఎంతో గొప్ప కృపని అనుగ్రహించి నడిపించే దేవుడివి నా ప్రభా. మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మాకు సమాధానాన్ని ఇచ్చి మాకు గొప్పగా ఆశీర్వాదం అనుగ్రహిస్తారని ఈ దినమున మీరు మాకు అనుగ్రహిస్తున్న వాగ్దానమును, వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థన చేయమన్న వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నాయన వారి చేతి పనులు, వారి ఉద్యోగం, అన్ని విషయాలలో నా ప్రభువా సహాయం చేయండి నా ప్రభువా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్,
ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి అయ్యా. నాయన బిడ్డలకి సుఖమైన కాన్ఫిడెంట్ చేసి తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యేటట్టు సహాయం చేయండి నా ప్రభా. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు నా ప్రభా చక్కగా కోలుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా సహాయం చేయండి. ప్రతి బిడ్డకి ఒక అవసరత ఉన్నది అవన్నీ కూడా తీర్చండి నా ప్రభా. మీ యొక్క కృపతో ఆయన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. అలాగే నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. ప్రతి విషయంలో నాయన ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క కృపని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉంటుంది కాక. ఆమె. God bless you.